ప్రభుత్వంలో మనం అన్యాయం కాబడ్డాం అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దెనెక్కిస్తే ఇక్కడ కూడా విద్యార్థులకి మళ్ళీ అదే అన్యాయం జరుగుతుంది జాబుల విషయంలో అని చెప్పేసి విద్యార్థులు ముక్తకంఠంతో రోడ్ల మీదకి రావడం ధర్నాలు చేయడం మనం చూసాం. సో అందులో మీరు కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అంటే జీవో నెంబర్ 46 మీద కావచ్చు, జాబ్ క్యాలెండర్ మీద కావచ్చు, మీ ఒపీనియన్ ఏంటి? జీవో నెంబర్ 46 మీద వాళ్ళు మాట ఇచ్చారండి. అంటే మేము కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినప్పుడు ఆ పిల్లలు స్టూడెంట్స్ అందరు చేసినప్పుడు వాళ్ళే వచ్చి స్టేజ్ల మీద వీళ్ళకంటే ఎక్కువ అద్భుతంగా వాళ్ళే మాట్లాడారు. మన పిల్లల గ్రామీణ ప్రాంత పిల్లలకు అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడారు. శ్రీధర్ బాబు గారు మాట్లాడారు, సీతక్క గారు మాట్లాడారు. ఇక బల్మూరి వెంకటన్న అయితే వాళ్ళతో ట్రావెల్ చేసిండు, వాళ్ళతో ఇప్పటికి క్లోజ్ గా నేను ఇప్పుడు అడిగినా పని అవుతుంది మీరు ఓపిక పట్టండి అని చెప్పేసి వాళ్ళు ఉద్యమాలు చేసిన వాళ్ళని కూడా ఉద్యమాలు చేయకుండా చాలా సార్లు కూడా వాళ్ళు డిఎస్సి ఉద్యమంలోకి పోకుండా, తర్వాత గ్రూప్ 2 వాయిదా ఉద్యమంలోకి పోకుండా, గురుకుల రిలిక్విష్మెంట్ దాంట్లోకి పోకుండా వాళ్ళు మీకు అవుతుంది మీరు పోకండి అని చెప్పేసి ఆపుతున్నారు. మరి వాళ్ళు అసలు విషయం ఏంటో చెప్పాలి కదా. కోర్టులో అడ్వకేటును పోకుండా ఆపడం అనేది అది చాలా బాధాకరం కదా. అసలు ఏంటో ప్రాబ్లం ఏంటో క్లియర్ గా చెప్పాలి కదా. వాళ్ళకు ఒక 1000-1500 మంది పిల్లలు ఉంటారు. సరే సాధ్యం కాదా, ఎందుకు సాధ్యం కదా క్లియర్ గా చెప్పాలి కదా. అంటే అది చెప్పకుండా ఎందుకు రానిస్తారు అనేది చాలా బాధాకరం. అని వాళ్ళతో మేము కలిసి ఉన్నాము. వాళ్ళ జీవో 46 వాళ్ళకైతే న్యాయం చెయ్యాలి. అది గతంలో వాళ్ళు చేయని తప్పు శిక్ష అనుభవిస్తున్నారు. అది ఎప్పుడు లేదు. అది స్టేట్ లెవెల్ జాబులు మెరిట్ పిల్లలకే ఇవ్వాల్సింది. దాన్ని సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ అంటే ఇక్కడ ఎక్కువ జాబులు ఉన్నాయి. ఆ ములుగు సైడ్ గానీ, సూర్యాపేట, నల్గొండ ఆ సైడ్ లేవు జాబ్స్. ఇక్కడ తీసిన జీవో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు. ఇక్కడ గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. నేను ఉన్నా కదా. ఏమంటున్నారు వాళ్ళు? ఒకసారి రాములు గారితో మాట్లాడండి. మైపాలన్న నమస్తే, నేను గంధం రాములే. ఏం లేదు, ఇప్పుడు 46 జీవో నెంబర్ మీద మీకు ఉన్నటువంటి ఆలోచన ఒకసారి చెప్పండి. ఎందుకంటే అందరు వినాలి మీ అభిప్రాయం. ఒకటేదంటే జీవో నెంబర్ 46 అనేది ఏ ప్రాంతం కోసం, ఎక్కడ రిక్రూట్మెంట్ కోసం ఎక్కువ శాతం ఉండాలన్నది తీసింది అనేది ఒక ఆలోచన. చాలామంది కూడా అవగాహన లేదు. జీవో నెంబర్ 46 ఉంది కానీ జోన్ల వైజ్గా ఏంటి, ఏ జోన్కు ఎన్ని ఉద్యోగాలు అవగాహన లేదనేది నిరుద్యోగాలకు కాదు సోదరా. మీ బీజేపీలకు లేదు అంటున్నా. చెప్పండి సోదరా మైపాల్ భాయ్. సోదరా ఒకటి ఏమంటున్నా, బలమూరు వెంకట గారా వీళ్ళ వాళ్ళ కాదు, మనం ఉద్యమకారులుగా ఒక రాజ్యాంగ పరిధిలో ఒక రాజ్యాంగ పరిధిలో నేను అడుగుతున్నా. ఇప్పుడు 46 జీవో నెంబర్ అనేది ఒక రాజకొండ సిపి పరిధి, ఒక సైబరాబాద్ సిపి పరిధి, తర్వాత మహబూబ్నగర్కు సంబంధించిన ఎస్పీ పరిధిలో, ఈ హైదరాబాదు ఎస్పీ పరిధిలో జరిగిన రిక్రూట్మెంట్ ఇది. కాబట్టి ఇక్కడ 80-90 మార్కులు వచ్చినా ఇక్కడ వరకు ఉద్యోగాలు వస్తున్నాయి. 120-130 వచ్చినా కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మంకు రాలేదు అనేది ఒక వాదన. దీని మీద మన మీరు ఇక గత చాలా నుంచి మీరు పోరాటం చేస్తున్నారు. మీరు ఈ విధానంతో ఒకసారి నిరుద్యోగ మిత్రులకు, పోలీసు రిక్రూట్మెంట్ విధులకు మీరు ఒకసారి చెప్పిననుకోండి, కొంత వారు వినేటువంటి పరిస్థితి ఉంటుంది. నాకు ఆలోచన అదే అన్న. నేను రాములన్న ఇది ఎట్లా ఉంటదంటే మీకు ఆల్రెడీ చెప్పవచ్చు, ఇది స్టేట్ లెవెల్ జాబులు ఏంటంటే ఎస్సీలలో అయినా, ఎస్టీలలో అయినా, బీసీలలో అయినా వాళ్ళ కమ్యూనిటీలలో ఎక్కువ మార్కులు వచ్చిన దానికి జాబ్ రావాలి వాళ్ళ కమ్యూనిటీలలోనే, తర్వాత జనరల్ లో రావాలి. అది గతంలో అట్లా ఉండే. దీన్ని వీళ్ళు ఏం చేశారంటే డిఫరెంట్ జోన్లుగా చేయడం వల్ల జోన్లలో ఎంత జనాభా ఉంటుందో ఆ జనాభా ప్రకారము చేయడం వల్ల ఇప్పుడు సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండలోనే దాదాపు 50% జాబులు ఉంటున్నాయి. ఇక్కడ ఎక్కువ సెటిలర్స్ ఏంటంటే ఆంధ్ర, రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, బీహార్. ఆంధ్రలకు లేవే. ఆంధ్రలకు మనం పర్సెంటేజ్ చేయలేదు ఇలా మిత్రమా. ఆంధ్రలకు కోట ఇవ్వలేదు మనం. అన్న దాంట్లో ఒకటి ఏముంటదంటే 7th క్లాస్ వరకు చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అని ఉంటుంది. గతంలో సెటిలర్స్ అయిన వాళ్ళు అంటున్నాం. ఇప్పుడు సెటిల్ అయ్యి ఒక 20 ఏళ్ళ కింద సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, 15 ఏళ్ళ కింద సెటిల్ అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు. అది రాజ్యాంగ పరిధి కదా. దాన్ని కూడా మనం ఇప్పుడు నేను మహబూబ్నగర్ జిల్లా, నీది నల్గొండ, మన లోకల్ లెక్కనే మనం ఉన్నాం కాబట్టి. అన్న నేను అనేది
అంటే అట్లా వాళ్ళ ఆంధ్ర వాళ్ళకి జాబ్ వచ్చినా మాకు అభ్యంతరం లేదు కానీ అట్లా వద్దు. మనోళ్ళకే కావాలి. 50% ఈ 50% జనాభా వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడనే 50% జాబ్లు ఇవ్వడం వల్ల తెలంగాణలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. జీవో 46 అనేది అరాచకం, అన్యాయం, అక్రమం. జీవో తీసుకురావడం అక్రమం. దానికి న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు అన్న. ఇప్పుడు మీరు స్టార్టింగ్ స్టేజ్ లో బేసిక్ పిల్లలు LKG లో జాయిన్ అయిన క్వశ్చన్స్ దయచేసి అడగొద్దు. మీరు వాళ్ళంటే శ్రీధర్ బాబును, పల్మూరి వెంకటను అడగండి. ఇప్పుడు ఇది బాగా క్లైమాక్స్ కి వచ్చింది. జాబ్ క్యాలెండర్ విషయంలో ఏం చెప్తారన్న మీరు? జాబ్ క్యాలెండర్ విషయంలో మరి ఎన్ని జాబులు ఇస్తారని చెప్పాలని. ఇంకొకటి, జాబులు 2 లక్షలు నింపిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్నా. ఈ 2 లక్షల ఉద్యోగాలు నింపకన్నా ముందు జాబ్ క్యాలెండర్ ఇస్తే మరి ఇది 1 year లో ఇస్తున్నారు కదా. 10 ఏళ్ళు అడగలే కానీ 10 ఏళ్ళు అడగలే కానీ 9 ఏళ్ళు అడగలే కానీ మీరు భలే మాటలు తీసుకురా. మీరు భలే మాట్లాడతారు. 8 ఏళ్ళకి అంత అయిపోతుంది. ఒక తల్లి కూడా ప్రసన్న 9 నెలలు కావాలి. కేంద్రంగా నిరుద్యోగ గోస పట్టించుకున్నానంటే పోలీసులతో అన్నం ప్రజాప్రభుత్వమే దాడి చేయించింది. ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రజాప్రభుత్వం ఇది? నిరుద్యోగ ఆవేదన మీకు పట్టదు ప్రజాప్రభుత్వం రావడానికి ఆయన కూడా గ్లూకోజ్ చెప్పండి. నేను అదే అంటున్నాను, ఎన్ని జాబులు అయితే ఖాళీలు ఉన్నాయి 2 లక్షలని వాళ్ళే చెప్తున్నారు. సరే ఇప్పుడు ఒక 30,000 ఇచ్చినామంటున్నారు. మిగతా 1,70,000 అయినా 1 year లోపు అన్నారు. ఇప్పుడు 8 నెలలు అయిపోతుంది. 4 నెలల్లో మరి నింపకపోతే ఏ కారణం చేత 4 నెలల్లో నింపలేకపోతున్నాను. ఎట్లీస్ట్ ఇంకొక సంవత్సరం అన్నా, అంటే 2 సంవత్సరాలన్నా 2 లక్షలు నింపేసిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇయర్ ఉండాలి కదా. సరే ఇచ్చిన క్యాలెండర్ ఇయర్ అయినా సరే మిగతా 1,70,000 నోటిఫికేషన్ ఇచ్చినా ఓకే. ఇప్పుడు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆల్రెడీ డేట్లు ఇచ్చారు కదా. మరి అందులో ఎన్ని జాబ్లు ఉన్నాయి? 1,70,000 ఖాళీ ఎన్ని ఉన్నాయి? ఎవరికి స్పష్టత లేదు. అరే కొన్ని వస్తాయి భయ్. ఇప్పుడు వీఆర్ఎస్ తీసుకున్న వాళ్ళకు కొంతమంది చనిపోయిన వీఆర్ఎస్ తీసుకున్న వాళ్ళని కావాలి కదా. టెక్నికల్ గా ఆలోచించాలి. ఇప్పుడు జాబులు అడిగేది ఎందుకు రావన్నంటే వీళ్ళకి జాబులు వస్తే ఈ 2 లక్షల మంది లైఫ్ సెట్ అవుతుందని కాదు. వీళ్ళకి జాబులు రావడం వల్ల వ్యవస్థలో పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. ఇప్పుడు ఒక దగ్గర MRO అయిందంటే అక్కడ ఉండే ల్యాండ్ లిటికేషన్ సంబంధించిన పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. అక్కడ టీచర్ ఇంకా రిక్రూట్మెంట్ ఇంకొక 14,000 టీచర్లు రిక్రూట్మెంట్ అంటే గరీబ్ వాళ్ళు మధ్య తరగతులు వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు కదా. ఇన్ని రోజులు టీచర్లు లేకపోవడం వల్లనే ప్రైవేట్కి పోయారు. అనవసరంగా లక్షలు వేలకు ఫీజులు కడుతున్నారు. వీళ్ళు భర్తీ చేస్తే ఏంటంటే ఇంక నుంచి ప్రైవేట్ అనేది తగ్గుతుంది అనేది మా ఆలోచన. పేద మధ్య తరగతుల్లో ఫీజులు ఏంటంటే షూస్ కొనుక్కుంటే ఫీజు, టైక్ ఫీజు, డ్రెస్ కు ఫీజు, బుక్లకు ఫీజు, బస్సుకు ఫీజు, రావడానికి ఫీజు, ఎగ్జామ్ కు ఫీజు, ఇవన్నీ ప్రైవేట్ లో దోపిడీ జరుగుతుంది. కాబట్టి ఈ టీచర్ జాబులైనా మిగతా జాబులైనా ఫిల్అప్ చేయడం వల్ల మధ్య తరగతోడికి పేదోడికి న్యాయం జరుగుతుంది అన్న. అందుకోసమే 2 లక్షల జాబులు ఫిల్అప్ అడగడం తప్ప ఈ 2 లక్షల మంది జాబులు మంది సెట్ అవుతుంది అనేది కాదు మెయిన్ కాన్సెప్ట్. వ్యవస్థ బలం అవుతుంది. మరి ప్రభుత్వ ఉద్యోగులు ఉంటేనే కదా అక్కడ అన్ని పెండింగ్ అయిపోతాయి. లేకపోతే ప్రజాభవన్కి వచ్చి అప్లికేషన్ ఇచ్చుకుంటారు. ఎంతవరకు అన్యాయం రాదా? ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఉంటే అక్కడనే అదే ఊర్లోనూ అదే మండలంలోనూ అదే జిల్లాలోనూ అక్కడనే పరిష్కరించుకుంటారు కదా. వచ్చి సీఎం లేదంటే DGP లేదంటే చీఫ్ సెక్రటరీ వీళ్ళు పరిధిలో ఎన్ని గంటలు సాల్వ్ చేస్తారు? ఉద్యోగస్తులను నియమించుకుంటే ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం అయితే. దయచేసి నిరుద్యోగ యువతను ఉపయోగించుకోండి. మిగతా ఏదైతే జాబులు ఉన్నాయో అవన్నీ ఫిల్అప్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తాము.